చూడకుండా దాన్ని అలా అడ్డుగా దానికి వస్త్రంలా కప్పేసి నా కళ్ళుకి చూడకుండా అడ్డుగా నిలబడిపోయింది అని చెప్పండి. దాని వెలుగు లోపల ఫిలమెంట్ కనబడకుండా దాని వెలుగు ఎలాగైతే ఆపేస్తుందో ఆ రోజు ఆ దేహాలకి ఏది వస్త్రం ఉందట? మహిమే వస్త్రంగా ఉంది. లైఫ్ ఎలా ఉంటుంది అంటే వస్త్రాలతో పని లేదు. నల్లగొన్నాం, తెల్లగొన్నాం, ట్యాంక్ ఉంది, గొడవలు ఏమన్నాం. ఆ రోజు లావుగున్నాం, పొడవుకున్నాం, పొట్టుకున్నాం, తెల్లెంటుకలు, నల్లెంటుకలు, గోదరేజ్ ఆయిల్ ఇలాంటివి ఏముండవు. ఆ లైఫ్ ఎలా ఉంటుంది తెలుసు? ఆకలితో పని లేదు, బతుకుతో పని లేదు. జీవితం ఎంత ఆనందంగా ఉంటుందంటే అక్కడ అబ్రహాం ఉంటాడు, ఇస్సాకు ఉంటాడు, యాకోబు ఉంటాడు, ప్రవక్తలు ఉంటారు, అపోస్తులు ఉంటారు, గొర్రె పిల్ల ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కాపరిగా మనతో ఇదిగో జీవంతో తండ్రిని గాన ప్రతిగానాలు చేస్తూ ఆయనతో ఇదిగో ఒక స్తుతి కీర్తనలు మనం ఎత్తుకుంటాం. ఆ రోజు మనం తిరిగి లేచిన తర్వాత మనం మాట్లాడుకునే మాట ఒక పాట ఉంటుంది. ఆ పాట ఏంటో తెలుసా?